ప్రియులారా, అవధులు లేని క్రీస్తు సామ్రాజ్యానికి అంతం కలదా? అవధులు లేని క్రీస్తు రాజ్యానికి అంతం కలదా అని ఒక మంచి చారిత్రాత్మకమైన, ప్రతి క్రైస్తవుడు విని ఆనందించవలసిన, అలానే ఎంతో ధైర్యాన్ని పొందుకునే ఒక విషయం. అవధులు అనే మాటకు అర్థం అవధులు లేని అన్నాం కదా. అవధులు అంటే బౌండరీస్ అని అంటాం ఇంగ్లీష్లో. ఇంకొక పదం ఏంటంటే హద్దులు అని కూడా చెప్పచ్చు. ప్రతి ఇంటికి ఒక హద్దు ఉంటుంది కదా, మీకు తెలుసు కదా. పెద్దలైన వారికి ఇల్లు లేదా స్థలం కొన్నప్పుడు, ఇల్లు కడుతున్నప్పుడు దానికి సంబంధించిన ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్లో ఈ స్థలం ఎక్కడుంది అంటే, ఈ స్థలానికి తూర్పున ఎవరున్నారు, పడమరన ఎవరున్నారు, ఉత్తరమున ఏముంది, దక్షిణమున ఏముంది, ఈ 4 దిక్కుల మధ్య ఉన్న ఈ స్థలం, ఇది నాదండి, నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయండి అంటాం. అంటే ఇంటికి హద్దుంది. అలానే జిల్లాలకు కూడా హద్దుంటాయి, గ్రామాలకు హద్దుంటాయి. ఇంకొక మాటలో ఏమంటారంటే, మీకు తెలిసిన భాష ఏంటంటే పొలిమేరలు అంటారు. తెలుసు కదండి, ఈ మాట మీరు వినే ఉంటారు అనుకుంటున్నాను. ఈ ఊరి పొలిమేర అంటే ఈ ఊరు ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, ఇక్కడి నుంచి ఇంతటితో ఈ ఊరు ఎండ్ అయిపోతుంది. ఇంటికి హద్దులు, ఊరికి హద్దులు, మండలాలకు, జిల్లాలకు, రాష్ట్రాలకు కూడా సరిహద్దులు. మీరు చూడండి, ప్రయాణం చేసేటప్పుడు ఈ రాష్ట్రాన్ని దాటుతున్నప్పుడు, దాటి మరొక రాష్ట్రంలో మనం ప్రవేశించగానే అక్కడ ఆ రాష్ట్రానికి సంబంధించిన చెక్ పోస్టులు ఉంటాయి. వారు ఈ రాష్ట్రం నుంచి మనం అవతల రాష్ట్రానికి మనం ఏమైనా నిషేధిత పదార్థాలను ఏమైనా తీసుకుని వెళుతున్నామా అని వాళ్ళు చెక్ చేస్తుంటారు. అలానే దేశానికి హద్దులు ఉంటాయి, మీకు తెలియంది కాదు. మన దేశానికి హద్దులు ఉన్నాయి కదా. ఉత్తరాన హిమాలయాలు అంటాం, దక్షిణాన హిందూ మహాసముద్రం అంటాం, తూర్పున బంగాళాఖాతం, పడమరన అరేబియా సముద్రం. ఈ 4 దిక్కుల మధ్య ఉన్నది మనం ఉన్న ఈ భారతదేశం. ప్రియులారా, మరి అటువంటప్పుడు క్రీస్తు రాజ్యానికి అవధులు ఉన్నాయన్నామా? అవధులు లేని క్రీస్తు రాజ్యము అన్నాం టైటిల్లో. అన్నిటికీ అవధులు ఉన్నాయి, అవధులు లేనిది క్రీస్తు రాజ్యం. అంటే క్రీస్తు ఒక జాతికి, ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు. అలానే ఆయన స్థాపించబోయే రాజ్యం కూడా ఒక భూభాగానికి సంబంధించింది కాదు. అది అనంతమైనది, అవధులు లేనిది. అందుకే యేసు రాజ్యాన్ని లేదా క్రీస్తు రాజ్యానికి అవధులు లేవు అనేటువంటి ఆ పదాన్ని అందుకే ఉపయోగించాం. మీరు చూడండి, ప్రపంచంలో ప్రతి సామ్రాజ్యం కూడా బౌండరీస్తోనే ఉంది. మీరు చరిత్ర చదువుతున్నప్పుడు ప్రతి రాజ్యం, ఆ రాజ్యాన్ని పరిపాలించిన రాజులు, చక్రవర్తులు, వారు ఒక హద్దు వరకు, వారు ఎంతవరకైతే వారు జయించుకుంటూ వెళ్ళారో అంతవరకు మాత్రమే వారిది అవుతుంది.
కానీ క్రీస్తు రాజ్యం అనేది మాత్రం ఇది అవధులు లేనిది. నిజంగా ఈ క్రీస్తు రాజ్యం అవధులు లేని రాజ్యమా ఏంటి? ప్రపంచంలో ఇప్పటి వరకు ఏలిన పాలించిన అన్ని రాజ్యాల కంటే, అన్ని సామ్రాజ్యాల కంటే కూడా అతిపెద్ద సామ్రాజ్యమా యేసుక్రీస్తుది? ఇట అంత పెద్ద గొప్పదా అని అంటే అవును అని మనం ముందుకు వెళుతుంటే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. దానికంటే ముందు అసలు ఈ అంశాన్ని పెట్టడంలో లేదా ముందుకు తీసుకురావటంలో ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో కొంతమంది సామాజిక మాధ్యమాలలో అలానే పబ్లిక్గా ప్రజా వేదికలపై బహిరంగ సభలలో వారు విసురుతున్నటువంటి సవాళ్ళు క్రైస్తవ్యానికి. ఇక ఈ క్రైస్తవ్యం ఉండదు, ఈ క్రైస్తవ్యం మరికొద్ది రోజుల్లో మరికొన్ని సంవత్సరాలలో కనుమరుగైపోతుంది, అంతమైపోతుంది. క్రైస్తవ్యాన్ని అంతం చేయటానికే మేమంతా కూడా కలిసికట్టుగా శ్రమపడుతున్నాం, కష్టపడుతున్నాం, చాలా ప్రయత్నాలు మేము చేస్తున్నాం, చాలా ప్రణాళికలు మాకున్నాయి. మేము చచ్చిపోయేలోపు తప్పనిసరిగా ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, మేమున్న ఈ ప్రాంతాలలో ఒక చర్చి అనేది లేకుండా, అసలు క్రైస్తవ్యం అనేది లేకుండా చేసి మేము వెళ్ళిపోతాము అని శపథాలు చేస్తున్నారు కదా. పాపం వారి కనువిప్పు కొరకే ఈ అంశం. వారి మాట్లాడుతున్న మాటలకు సమాధానమే ఈ 2 రోజులు కూడా మీరు వినబోయేటువంటి ఈ ప్రత్యేకమైన అంశం. ప్రియులారా, ఒకసారి యేసుక్రీస్తుల వారి యొక్క రాజ్యం లేదా క్రీస్తు రాజ్యం బైబిల్లో మీరు చదువుతున్నప్పుడు క్రీస్తు రాజ్యం అనేటువంటి ఈ పేరుకు బదులుగా చాలా పేర్లు ఉపయోగించబడ్డాయి. అంటే పరలోక రాజ్యము అనో, దేవుని రాజ్యము అని. ఇది ఎక్కువ సువార్తలలో మనకు పరలోక రాజ్యం అన్నమాట, దేవుని రాజ్యము అన్నమాట. ఆ తర్వాత ఈ పరలోక రాజ్యము, దేవుని రాజ్యము దేనిని అయినా సంఘము అని కూడా మాట్లాడతాడు. ఇంకా మనం అలా దాటి మనం అపోస్తుల కార్య గ్రంథంలోనికి మనం వచ్చేటప్పటికి అపోస్తుల కార్యములు కానీ, ఆ తర్వాత పౌలుగా రాసిన పత్రికలలో కానీ ఈ సంఘాన్ని, ఈ దేవుని రాజ్యాన్ని, ఈ పరలోక రాజ్యాన్ని ఆయన మాట్లాడుతూ ఇది దేవుని గృహము అని మాట్లాడతాడు, దేవుని వ్యవసాయము అని మాట్లాడతాడు, దేవుని ఇల్లు అని మాట్లాడతాడు, దేవుని కుటుంబము అంటాడు. చూసారా, దేవుని మందిరము అని కూడా మాట్లాడతాడు. దేవుని మందిరము అన్నా, దేవుని సంఘము అన్నా, దేవుని గృహము అన్నా, దేవుని కుటుంబము అన్నా, దేవుని రాజ్యము అన్నా, సంఘము అన్నా, పరలోక రాజ్యము అన్నా మీరు ఒకటే, అది సంఘం అని మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఇదంతా సంఘము అన్నా, దేవుని రాజ్యము అన్నా, దేవుని గృహము అన్నా ఇదంతా కూడా క్రీస్తు రాజ్యము. అయితే ఈ రాజ్యానికి లేదా ఈ సంఘానికి మూలం క్రీస్తు అయితే, ఈ క్రీస్తు ద్వారా ఈ భూమి మీద దేవుడు రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి, క్రీస్తు ద్వారా సంఘాన్ని ఈ భూమి మీద స్థాపించాలి అని దేవుడు చేసిన ఆలోచన, దేవుడు చేసిన ప్రణాళిక. ఇది 2000 సంవత్సరాల క్రితం నాటి ప్రణాళిక కాదు. రాజ్యం ఏర్పడి 2000 సంవత్సరాలేమో కానీ ఈ ప్లాన్, ఈ ప్రణాళిక మాత్రం 2000 సంవత్సరాల క్రితం నాటిది కాదు. మరి ఎప్పటిది ఈ ప్లాన్, ఈ ఆలోచన ఎప్పటిది దేవుడిది అంటే, జగత్తు ముందు దేవుడు సంఘాన్ని కూర్చి, క్రీస్తు రాజ్యాన్ని కూర్చి దేవుడు ఆలోచన చేసినట్లుగా మన బైబిల్లో చదువుకుంటాం. మీకు అర్థమవుతుంది కదా. ఏర్పడి 2000 సంవత్సరాలు, కానీ ఈ సంఘము యొక్క ఏర్పాటు
లేదా క్రీస్తు రాజ్యం యొక్క ఆ స్థాపన గురించినటువంటి ఆలోచన మాత్రం జగత్తుకు ముందు దేవుడు చేశాడు. ఎప్పుడు అంటే అదే నిత్యత్వములో జరిగినటువంటి ఏర్పాటు. దీనికి బైబిల్లో ఒక మంచి మాట మనం చూడొచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఇంకా అనేకమైన మాటలు మనకు కనబడుతుంటాయి. ముందుగా ఒక మాట, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున అన్నాడు. ఎప్పుడు జరిగింది ఈ సంకల్పం? నిత్యత్వంలో జరిగింది. ఇంకా ఇది నిత్యత్వంలో జరిగింది, ఇది ఎప్పుడో క్రీస్తు ఏమంటారు జగత్తుకు ముందు జరిగినటువంటి ఆ ఆలోచన అని చెప్పడానికి అదే ఎఫెసీ పత్రికలో పౌలు గారు 1వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఒకసారి అది కూడా చూద్దాం. 1వ అధ్యాయంలో 11వ వచనంలో, 1వ అధ్యాయం 11వ వచనంలో, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. మనలను ముందుగా ఆయన యందు, చూడు, మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు, క్రీస్తు యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాడు. ముందుగా నిర్ణయించి, ఎంత ముందుగా? ముందుగా నిర్ణయించి అన్నాడు. ఎంత ముందుగా? మనలను క్రీస్తు యందు స్వాస్థ్యముగా ఆయన ఏర్పాటు చేశాడు అన్నది మనకు తెలియాలి అని అంటే అదే అధ్యాయం, అదే ఎఫెసీ పత్రిక, అదే 1వ అధ్యాయంలో మనం 4-6 వచనాలు మనం చదువుతున్నప్పుడు అందులో 2వ భాగంలో మనం చదువుకుంటే సరిపోతుంది. రెండో భాగము అంటే మనకు అవసరమైన మాట మనం చదువుతుంటే అందులో మనలను ముందుగా, చూడండి, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను, అది ఎప్పుడయ్యా అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనలను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఎప్పటిదన్నమాట ఈ సంఘము యొక్క ఆలోచన? ఎప్పటిది ఈ సంఘము యొక్క ప్రణాళిక? క్రీస్తు రాజ్యం యొక్క ఆలోచన ఎప్పటిది అంటే జగత్తుకు ముందు. ఇది మీకు అర్థం కావాలి. అంటే జగత్తుకు ముందు భూమి మీద క్రీస్తు ద్వారా ఒక సంఘాన్ని, జగత్తుకు ముందు క్రీస్తు ద్వారా ఈ భూమి మీద తన కుటుంబాన్ని, లేదా క్రీస్తు ద్వారా జగత్తుకు ముందే ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి అని ఎప్పుడో జగత్తుకు ముందు దేవుడు చేసినటువంటి ఆలోచనను 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు రాకతో ప్రారంభమైన ఆయన రాజ్య స్థాపన అంచెలంచెలుగా అది ఎదుగుతూ విస్తరిస్తూ అవధులు దాటి ఈరోజు ఒక మహావృక్షముగా మారితే దీనిని పెకిలించటమా? దీన్ని లేకుండా చేయటమా? ఇటు దీన్ని అంతం చేయడమా? ఇది మనుషుల యొక్క రాజ్యం కాదయ్యా. ఒకవేళ నిజంగా ఇది ఒక బబులోను సామ్రాజ్యం లాంటిదైతే మాదీయ పారసీకులు వచ్చేసి బబులోను సామ్రాజ్యాన్ని ఏం చేశారు? అంతం చేసి కూల్చేసి వారు హస్తగతం చేసుకున్నారు. నిజంగా ఒకవేళ ఈ రాజ్యం వెనకాల మనుషులే ఉంటే ఆ మాదీయ పారసీకులను వాళ్ళు కొంతకాలం పరిపాలన చేశారు, మాదీయ పారసీకులు ప్రపంచాన్ని. ఆ తర్వాత వారికంటే బలమైనటువంటి మరొక సామ్రాజ్యం వచ్చింది, గ్రీకు సామ్రాజ్యం. వాళ్ళు వచ్చేసి మాదీయ పారసీకులతో ఫైట్ చేసి యుద్ధం చేసి ఆ అధికారాన్ని వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు కొంతకాలం అధికారంలో ఉన్నారు.
వారి తర్వాత వారికంటే బలమైనటువంటి మరొక సామ్రాజ్యం వచ్చింది, అదే రోమా సామ్రాజ్యం. వాళ్ళు గ్రీకులను లేకుండా చేసేసి ఆ తర్వాత వారి చేతుల నుంచి అధికారాన్ని వీరు లాగేసుకొని వీరు కొన్ని వందల సంవత్సరాల పాటు వీళ్ళు పరిపాలించారు. అంటే మనుషుల వలన ఏర్పడినదైతే అది తప్పనిసరిగా ఏమవుతుందనంటే అది అంతమైపోతుంది. ఏది శాశ్వత కాలంగా నిలబడలేదు, ఏది ఎక్కువ కాలం నిలబడలేదు. మరి ఈ రాజ్యం క్రీస్తు రాజ్యం, దీని వెనక మనిషి ఉన్నాడా? కాదే. మనుషులు ఏర్పాటు చేసింది అనుకుంటున్నారా? అస్సలు కానే కాదు. క్రీస్తు ద్వారా ఈ భూమి మీద దేవుడు తన రాజ్యాన్ని స్థాపించాలి అని నిత్యత్వంలో ఆయన సంకల్పం. అది జగత్తుకు పునాది వేయబడక ముందు దేవుడు చేసిన ఆలోచన. ఎప్పుడో నిత్యత్వంలో ఆయన చేసినటువంటి ఆలోచనను, ప్రణాళికను ఈరోజు ఎక్కడో పుట్టిన నువ్వు అంతం చేయటమా, నాశనం చేయటమా? ఏంటి నీ వల్ల అవుతుందని? ఎందుకు ఆ ప్రగల్భాలు? ఎందుకు ఆ చేతకాని మాటలు? ఎందుకు ఎవరిని మెప్పు కోసం లేదా ఎవరిని మభ్య పెడదామని? వద్దు. మీరు పెట్టుకుంటుంది, మీరు ఎదురు తిరుగుతుంది ఎవరికో అన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. సరే, ఒక్కసారి అసలు నిజంగానే దేవుడు యేసుక్రీస్తుల వారి ద్వారా తన రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించాలి అని ఆయన చేసినటువంటి ఆలోచనను భగ్నం చేయటానికి, అంతం చేయటానికి చరిత్రలో చాలా ప్రయత్నాలు జరిగాయి. అది చెప్పాలి మీకు. చరిత్రలో చాలా ప్రయత్నాలు జరిగాయి. ఎక్కడెక్కడ జరిగాయో ఒక్కొక్కటిగా మీకు చెప్తూ వస్తాను బైబిల్లో నుంచి. ఒకసారి యేసుక్రీస్తుల వారి ద్వారా ఈ ప్రపంచ దేశాలను, ప్రపంచ మానవాళిని దేవుడు తన యొద్దకు ఆయన చేర్చుకోవాలి అని చేసినటువంటి సంకల్పం అది నిత్యత్వంలో జరిగిందని మనం చూసాం. అయితే దీని కొరకు యేసుని ఈ భూమి మీదకి తీసుకొని రావడం కొరకు ఎప్పుడో పితరుల యుగంలో, పితరుల కాలంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు అబ్రహాము. ఒకసారి అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్రహాము గారిని దేవుడు పిలిచిన సమయంలో అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి మాట ఏంటో ఒకసారి మీరు చూడగలిగితే 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 12 మొదటిలో యెహోవా మాట్లాడుతున్నాడు అన్నమాట. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? అబ్రహాముతో. యెహోవా మధ్యలో ఏమంటే ఓ చిన్న ఐఫోన్ ఉంది కదా, అంటే యెహోవా అని ఆ ఐఫోన్ ఉందంటే దాని అర్థం ఏంటంటే చెప్పాను కదా, అది యెహోవా యొక్క డైలాగ్ అన్నమాట. అంటే యెహోవా యొక్క మాట అని అర్థం. దేవుడు మాట్లాడుతున్నాడని. దావీదు అని పక్కన ఐఫోన్ ఉందని కూడా దావీదు గారి డైలాగ్ అన్నమాట. ఓకే. సాతాను లేదా అపవాది అని పక్కన ఐఫోన్ ఉందని కూడా అది ఎవరి డైలాగ్ అన్నమాట? అపవాది యొక్క డైలాగ్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ యెహోవా అని ఐఫోన్ ఉంది కదా, అంటే ఇది ఎవరి డైలాగు? యెహోవా డైలాగ్ అన్నమాట. కనుక డైలాగ్ లాగానే చదువుకోవాలి. యెహోవా ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాముతో. అది తెలియాలి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నీవు ఆశీర్వాదముగా ఉండబోతున్నావు. బాగుంది. ఎవరికి ఆశీర్వాదంగా ఉండబోతున్నాడు అబ్రహాము? అబ్రహాము వారి కుటుంబానిక? లేదు. వారి బంధువులక? కాదు. మరి వారి దేశంలో ఉన్నవారిక? కానే కాదు. వారి దేశంలో ఉన్నవారికో, వారి బంధువులకో, వారి కుటుంబీకులకో కాదు. మరి ఎంతమందికి, ఎవరికి ఆయన ఆశీర్వాదంగా ఉండబోతున్నాడు అన్న విషయాన్ని మళ్ళీ అదే ఆదికాండంలో మనం ఎక్కడ చదువుకుంటాము? 22వ అధ్యాయం. ఒక్కసారి మరలా మనం 22వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే అదే ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. అదే ఆదికాండం
22వ అధ్యాయం 18లో, మరియు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, మరియు నీవు నా మాట వినినందున, పదం చూడండి, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన. అబ్రహాముకు ఇచ్చేటువంటి గొప్ప వరం అండి అది. ఎందుకు ఇచ్చాడు? అబ్రహాము దేవుని మాట విన్నాడు గనక. అక్కడ చూడండి మీరు, నీవు నా మాట వినినందున, నీవు నా మాట వినినందున. ఏమన్నా ఒక విషయం ఇప్పుడు గుర్తుంచుకోండి మీరు మీ భక్తి జీవితంలో, మీ జీవితకాలం అంతా కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు దేవుని మాట మీరు వింటే మీరు ఆశీర్వదింపబడతారు. మీరు దేవుని మాటకు విధేయత చూపితే మీరు అనేక మందికి దీవెనకరముగా ఆశీర్వాదకరంగా ఉంటారు. మీకు అర్థమైందా? మీరు దేవుని మాట వినండి, దేవుని మాటకు లోబడండి. మీరు దేవుని మాట విని దేవుని మాటకు విధేయత లోబడగలిగితే మీరు దీవించబడటమే కాదు, మీరు అనేక మందికి ఎలా ఉంటారో తెలుసా? దీవెనకరముగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. ఎంత బాగుంటుందండి! ఎంత మంచి ఆఫర్ దేవుడు ఇస్తున్నాడు చూడండి. అయితే ఆ ఆఫర్కి కండిషన్ ఉందన్నమాట. ఆ దేవుడిచ్చే ఆఫర్కు ఉన్న కండిషన్ ఏంటంటే, ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి. ఇక్కడ అబ్రహాముతో దేవుడు చెబుతున్నాడు, నీవు నా మాట వినినందున, అబ్రహాము నీవు నా మాట వినినందున నేను నీకు గొప్ప దీవెనిస్తున్నానయ్యా. ఏంటంటే చెప్తున్నాడు అప్పుడు, నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. మంచి మరల చూడండి, భూలోకములోని జనములన్నీ అంటే భూమి మీద సమస్త వంశములు, సమస్త జనములు ఎవరి వలన దీవించబడబోతున్నాయన్నమాట? అబ్రహాము. ఎందుకు? అబ్రహాము నుంచి రాబోతున్నది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. అందుకే మనం క్రొత్త నిబంధన చదువుతున్నప్పుడు, క్రొత్త నిబంధనలో మొదటి సువార్తలో మొదటి అధ్యాయములో మొదటి వచనమే ఎవరితో ఆరంభమైంది? అబ్రహాముతో. క్రొత్త నిబంధన ఆరంభమే అబ్రహాము. ఎందుకు అబ్రహాముతో? దేవుడు చేసిన వాగ్దానం, దేవుడు చేసిన ప్రమాణం అది. అబ్రహాము, నువ్వు నా మాట విన్నావు కనుక నిన్ను బట్టి నీ ద్వారా భూలోక జనములన్నిటినీ నేను దీవించబోతున్నానయ్యా అన్నాడు. ఎందుకంటే అబ్రహాము నుంచి ఇస్సాకు నుంచి యాకోబు నుంచి యోదా, ఆ యోదా గోత్రము నుంచి వచ్చిన వాడే యేసుక్రీస్తు. అందుకే ఇది సాతాను అపవాది. వాడికి తెలియదా? వాడికి తెలుసు. వాడికి బైబిల్ తెలుసండి. వాడికి బైబిల్ తెలియదా? వాడికి బైబిల్ తెలుసు. వాడికి దేవుని ప్రణాళికలు వాడికి తెలియదా? తెలుసు. కనుక బైబిల్ తెలిసినవాడు, వాక్యం తెలిసినవాడుగా, దేవుని యొక్క ప్రణాళికను ఎరిగినవాడుగా, అపవాది ఎక్కడికక్కడ దేవుని యొక్క ఆలోచనలకు ఆటంకాలు, దేవుని యొక్క ప్రణాళికలను ఎక్కడికక్కడ వాడు పాడు చేసుకుంటూ రావడము చరిత్రలో కనబడుతుంది మనకు. అందుకే భూలోక జనాలు యేసు ద్వారా ఆశీర్వదించాలి అనుకుంటున్నావు. 1. 2, అదే ఆశీర్వాదం అంటే ఏమీ లేదు. ఆయన ద్వారా భూమి మీద ఆయన రాజ్యాన్ని స్థాపిస్తావు. ఆయన రాజ్యాన్ని స్థాపించగా అనేక మంది ఆయన రాజ్యంలోకి చేరతారు. ఆయన రాజ్యంలోనికి చేరుతున్నారంటే వాళ్ళంతా కూడా దీవించబడతారు, ఆశీర్వదింపబడతారు. కనుక వీళ్ళంతా కూడా యేసు రాజ్యంలోకి రాకూడదు. యేసు రాజ్యంలోకి రాకూడదు అని అంటే యేసు రాజ్య స్థాపన జరగొద్దు. యేసు రాజ్య స్థాపన జరగొద్దు అంటే అసలు యేసే రాకూడదు. యేసే రాకూడదు అని అంటే యేసు రావడానికి మూలం ఎవరు అని అన్నప్పుడు ఇదిగో ఇశ్రాయేలీలు, అందులో యూదులు. కనుక ఈ ఇశ్రాయేలీలను ఎక్కడికక్కడ సంహారం చేసుకుంటూ వస్తే
ఎక్కడికక్కడ యూదులను నాశనం చేసుకుంటూ వస్తే ఒకానొక సమయం వచ్చేటప్పటికి యూద జాతే భూమి మీద లేకుండా తుడిచిపెట్టబడకపోతే, మొత్తం తుడిచేస్తే యేసు రాడు, రాజ్యం స్థాపించబడదు, ఆ రాజ్యంలోకి ఎవరూ రారు అని వాడు ఎప్పటి నుంచో చేస్తున్న ఆలోచన. అందుకు మీరు చూస్తే అబ్రహాము గర్భాన్న ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు గర్భాన్న యాకోబు వచ్చాడు, యాకోబుకు 12 మంది కుమారులయ్యారు. వాళ్ళలో యోసేపు ఐగుప్తుకు అమ్మివేయబడ్డాడు. ఆ తర్వాత కరువు వచ్చేసింది. కొంతకాలం వీరందరూ అక్కడికి వెళ్ళిపోయారు, అక్కడ స్థిరపడిపోయారు. ఇలా కాలం గడిచింది. 100 సంవత్సరాలు, 400 సంవత్సరాలు అయిపోయింది. ఇశ్రాయేలు అక్కడ సంఖ్య పెరిగిపోయింది. ఈలోపు యోసేపును ఎరుగని ఒక కొత్త రాజు ఐగుప్తు సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చొని ఇశ్రాయేలును చూశాడు. చూడగానే వాడిలో అసూయ ప్రారంభమైపోయింది. వెంటనే వాడు చేసిన ఆలోచన ఏంటో ఒక్కసారి నిర్గమాకాండం చూస్తారా? ఒకసారి నిర్గమాకాండం మొదటి అధ్యాయం, నిర్గమాకాండం మొదటి అధ్యాయములో 8వ వచనంలో, నిర్గమాకాండం మొదటి అధ్యాయం 8వ వచనాన్ని, అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది, వారు విస్తరింపకుండునట్లు. అంటే ఇశ్రాయేలీలు విస్తరించకూడదు, ఇశ్రాయేలీలు విస్తరించకూడదు, ఇశ్రాయేలీలు ఫలించకూడదు, ఇశ్రాయేల్లో వృద్ధి చెందకూడదు. ఎందుకు? ఇశ్రాయేలును విస్తరిస్తే, ఇశ్రాయేలును వ్యాపిస్తే, వారు వృద్ధి చెందితే అమ్మో వారిలో నుంచి యేసు వస్తాడు. వచ్చాడా? రాజ్యస్థాపన జరిగిందా? ఆ రాజ్యం అవని ఎంత వ్యాపిస్తుంది, హద్దురులోని రాజ్యంగా మారిపోతుంది. కనుక అది జరగొద్దు అంటే ఇక్కడే బ్రేకులు వేయాలి, ఇక్కడే అడ్డుకట్ట వేయాలి, ఇక్కడే ఆపాలి అని చేసిన ఆలోచన వాడు. అందుకు ఐగుప్తు రాజును వాడుకొని వాళ్ళు విస్తరించకూడదు. మరి వాళ్ళు విస్తరించకూడదు అంటే ఏం చేద్దాం? వారిని నిరంతరం పనిలో పెడదాం. ఆ పని కూడా ఎలాంటి పని అంటే కఠినమైన పని, వెట్టి పని, ఊపిరి సలపకుండా, విరామము లేకుండా భయంకరమైన పనిలో పెట్టండి వాళ్ళను అన్నాడు. చాలా భయంకరంగా శ్రమ పెడుతున్నారు, భయంకరంగా పని చేయించుకుంటున్నారు. వారు ఎంత శ్రమ పెడుతున్నా, ఎంత పని చేస్తున్నా, శ్రమ పెట్టిన కొలదట, హింసించిన కొలద ఇశ్రాయేలు ఏమవుతున్నారని కింద చదువుకుంటాం, విస్తరించి ప్రబలుతున్నారు. అమ్మో ఇదేంటి, ఇంతగా విస్తరిస్తున్నారేంటి, ఇంత శ్రమ పెట్టినా, ఇంత హింసించినా ఇంతగా ప్రబలిపోతున్నారేంటి అని ఆలోచించి మరలా ఒక ఆలోచన చేశాడు. అందులో మంత్రసానులైన వారిని పిలిచాడు. పిలిచి వారికి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏంటంటే, మీరు ఇశ్రాయేలీల యొద్దకు మీరు వెళ్ళినప్పుడు, స్త్రీల యొద్దకు, కాన్పు పీటల మీద మగబిడ్డ పుట్టాడా? ఆ పుట్టిన మగబిడ్డను మీరు ఏం చేయాలి? చంపేయాలి. మగబిడ్డది చంపేయండి. ఎంత కుట్ర జరుగుతుందో చూసారా? ఎంత విపత్తు వచ్చి పడిందో చూడండి. ఎందుకు? దేవుని అనాది సంకల్పం. ఏంటి దేవుని అనాది సంకల్పం? క్రీస్తు ద్వారా మనమందరము ఆయన ఎదుట నిర్దోషులుగా, పరిశుద్ధులుగా కనపడాలి. మనలను పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మార్చాలి. మనను తండ్రికి కుమారులుగా చెయ్యాలి. మనమందరం ఆయన రాజ్యంలోనికి రావాలి. మనమందరం ఆయన రాజ్యంగా స్థిరపరచబడాలి. ఇది దేవుని యొక్క అనాది సంకల్పం. అయితే దేవుని యొక్క అనాది సంకల్పాన్ని ఆదిలోనే అంతము చేయడానికి అపవాది చేసినటువంటి ప్రయత్నం అది. మనం అనుకున్నాం ఏదో ఇప్పుడేదో వాళ్ళు వీళ్ళు ఆ క్రీస్తు గురించి, క్రైస్తవం గురించి, బైబిల్ గురించి గలిబిలి చేయగానే అమ్మో అనుకుంటున్నాం. వీళ్ళు చేసేది ఏముంది, వీళ్ళు చేసేది చాలా చిన్నది. వీళ్ళకంటే కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు, వాడు చాలా పెద్ద పెద్ద వాళ్ళని వాడుకున్నాడు వాడు అపవాది. వీళ్ళు 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 ఒక రకం చెప్పాలంటే వీళ్ళు పిల్లలు,
మీకు అర్థమైందా? వీళ్ళు పిల్లలు. ఈరోజు ఎవరైతే క్రైస్తవ్యం గురించి, బైబిల్ గురించి, క్రీస్తు గురించి ఏమంటే మాట్లాడుతున్నారో, తప్పుగా మాట్లాడుతున్నారో, ఎవరైతే ద్వేషిస్తున్నారో, ఎవరైతే బైబిల్కు, క్రైస్తవ్యానికి సవాలు విసురుతున్నారో, అంతం చేస్తామని మాట్లాడుతున్నారో, వీళ్ళంతా కూడా ఒక్క మాటలో చెప్పాలంటే కిడ్స్ అండి. వీళ్ళంతా ఇటు ఫరో అంతటి వాడి కంటే పవర్ఫుల్ వీళ్ళు కాదు కదా. ఫరో అంతటి వాడే ఆ రోజు ఈ ఇశ్రాయేలును విస్తరించకూడదు అని వారిని భయంకరమైన శ్రమల్లోకి వాళ్ళు పంపాడు. 2, ఇక లాభం లేదు అయినా విస్తరించేస్తున్నారు అని, మగబిడ్డ అయితే వారిని పురిట్లోనే చంపండి అని ఎంత భయంకరమైన కఠినమైనటువంటి శాసనాన్ని చేయించాడు. ఇది జరిగినటువంటి కుట్ర. ఇక అక్కడి నుంచి అలా మనం ముందుకెళ్తున్నాం అనుకోండి. మాదియా పారసికుల సామ్రాజ్యం అధికారంలో ఉన్న సమయంలో అక్కడ ఒక భయంకరమైనటువంటి కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో కుట్రదారుడు హామాన్ అనేవాడు రాజుగారి దగ్గర చాలా కీ పోస్ట్లో ఉన్నాడు. అలా రాజుగారి దగ్గర చాలా ఆ కీ పోస్ట్లో ఉన్నటువంటి హామాను ఒక వ్యక్తి మొర్దెకై తనకేదో నమస్కారం చేయలేదు అని, తనకు నమస్కారము చెయ్యని మొర్దెకై విషయంలో చాలా అవమానంగా ఫీల్ అయిపోయాడు. అందరూ నమస్కారం చేస్తున్నారట, ఇతను మాత్రం నమస్కారం చేయటం లేదు. అది కూడా అందరూ వంగి సాష్టాంగ పడుతున్నారట. ఇతను మొర్దెకై మాత్రం నేను వంగను, నేను నమస్కారం చేయనయ్యా, ఎందుకంటే నేను యూదుడను, నేను దేవునికి తప్ప నేను ఎవరికి సాష్టాంగపడను, నేను దేవుడైన యెహోవాకు తప్ప నేను ఎవరికి సాగిల పడను, పడకూడదు అని ఆజ్ఞ. ధర్మశాస్త్రం మాకు ఇచ్చిన ఆజ్ఞ. దేవుని ఆజ్ఞను, ధర్మశాస్త్రాన్ని కాదని పక్కన పెట్టి ఏ మనిషికి సాగిల పడిపోవాలి, ఏ మనిషికి సాష్టాంగపడాలి? నో, నెవర్. నా ప్రాణం పోయా పర్వాలేదు. ఇది మొర్దెకై యొక్క శపథం, మొర్దెకై యొక్క మాట. కానీ వీడు మాత్రం రోజు చూస్తున్నాడు. మొర్దెకై చూసినప్పుడల్లా ఉడికిపోతున్నాడు, వేడెక్కిపోతున్నాడు. ఎలా ఈ మొర్దెకైని అంత మొర్దెకైని చెప్పడం నాకు పెద్ద విషయం కాదు. మొర్దెకై ఎలా ఉన్నాడు అంటే, ఈ మొర్దెకై ఎవరు? యూదుడు. యూదుడుగా ఈ మొర్దెకై ఎలా ఉన్నాడు అని అంటే, ఈ యూదులందరూ ఇలానే ఉంటారన్నమాట. అయితే కనుక మొర్దెకైని చంపటమే కాదు, అసలు శేషం మిగలకూడదు. కనుక ఈ మొర్దెకై యూదుడు కనుక యూదులైన వారందరూ కూడా ఏ ఏ ఆస్థానాలలో ఉన్నారో అన్ని ఆస్థానాలలో ఉన్నటువంటి యూదులైన వారందరినీ కూడా చంపకపోతే నేను హామానును కానే కాదు అనుకున్నాడు. అని రాజు దగ్గరికి వెళ్ళాడు, రాజుతో మాట్లాడాడు. మొత్తానికైతే రాజును ఒప్పించాడు. ఒప్పించి ఒక శాసనం చేయించాడు. ఎలాంటి శాసనం చేయించాడు తెలుసా? ఒకసారి బైబిల్ చూస్తారా మీరు? ఎలాంటి శాసనం? ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాలు మీరు చూడగలిగితే, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాలలో ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడి వారి మాట చెవిని పెట్టకపోయిన గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడను లేదో చూతుమనేది ఆయన హామానుకు తెలిపిరి. ఏలనగా అతడు నేను యూదుడు గనుక ఆ పని చేయాలని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి ఏం చేశాడట? బహుగా కోపగించి మొర్దెకై యొక్క ప్రాణము మాత్రము తీయుట అది స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనా తెలుసుకొని అహేష్వరోషు యొక్క రాజ్యం అంతటా ఉండు మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించాడు. యూదులందరి సంహారం కొరకు ఆలోచించాడు. ఆలోచించి తాకీదు రాయించాడు. రాజుగారితో సంతకం కూడా పెట్టించాడు. అంతటికి పంపించేశాడు. ప్రియులారా, ఇది ఎందుకు జరుగుతున్న కుట్ర? మనకు హామాను కనబడుతున్నాడు కళ్ళ ముందు, కానీ హామాను వెనుక కథ నడిపిస్తున్నది ఎవరు తెలుసా? స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎవరో తెలుసా? అపవాది.
హామాను అనేవాడు కేవలం ఒక విలన్. హామాను మనకు విలన్గా ఇక్కడ కనబడుతున్నాడు, కానీ అసలు విలన్ ఎవరు తెలుసు? హామాను కాదు. హామాను వెనుక ఉన్న అపవాది, వాడిదంతా కూడా వాడి ప్లాన్ అండి ఇదంతా. ఎందుకు? యూద జాతి అంతమైపోతే, యూద జాతి నాశనమైపోతే, ఆ యూద జాతి నుంచి, యూద వంశము నుంచి రావలసిన యేసుక్రీస్తుకి వచ్చే అవకాశం ఉండదు. యేసు రాకపోతే రాజ్యం లేదు. యేసు రాకపోతే రాజ్య స్థాపన లేదు. కనుక క్రీస్తు రాజ్య స్థాపన అనేది భూమి మీద జరగకూడదు అంటే క్రీస్తు రాకూడదు. క్రీస్తు రాకూడదు అని అంటే క్రీస్తు రాబోతున్నటువంటి వంశము యూద వంశము కనుక యూద వంశం అంతా కూడా హామాను చేత నాశనము చేయించడానికి కంకణం కట్టుకున్నవాడు అపవాది. అంటే మన కళ్ళ ముందు ఇప్పుడు కుట్రలు ఇప్పుడు చూస్తున్నాం. మన కళ్ళ ముందు ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతున్న వీళ్ళని చూసి, వీళ్ళంతా కుట్రదారులండి, వీళ్ళంతా క్రైస్తవానికి వ్యతిరేకులండి, వీళ్ళంతా బైబిల్కు విరోధులండి, వీళ్ళంతా కలిసి క్రైస్తవాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నారండి, వీళ్ళంతా క్రైస్తవాన్ని అంతం చేయడానికి వీళ్ళంతా ఒక్కటవుతున్నారని మనం అనుకుంటున్నాం. కానీ ఎప్పుడో క్రీస్తుకు ముందు వందల వేల సంవత్సరాల క్రితమే క్రైస్తవం అనేది అసలు భూమి మీద ఇంకా పుట్టలేదు, రాలేదు. కానీ అప్పుడే అంతము చెయ్యటానికి చేసిన ప్రయత్నాలను ఒక్కొక్కటిగా మనం చూస్తూ వస్తున్నాం. ఇది చరిత్ర. చివరికి అక్కడ ఏం జరిగిందో నేను మీకు చెప్పను. మొత్తానికి యేసుక్రీస్తుల వారు వచ్చారు, యేసుక్రీస్తుల వారు పుట్టారు. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తుల వారు జననంతో పరలోకమందున్న కన్న తండ్రి యొక్క ఆశయానికి అంకురార్పణ జరిగింది. అంటే క్రీస్తు రాజ్యానికి ఒక తొలి అడుగు పడింది యేసుక్రీస్తు జన్మతో. కానీ ఆ తొలి అడుగు ఆనవాళ్ళు లేకుండా చేయటానికి అపవాది అప్పుడు కూడా చాలా గట్టి ప్రయత్నం చేశాడు. యేసు పుట్టాడు, యేసు పుట్టగానే తూర్పుర నక్షత్రము, ఆ నక్షత్రాన్ని చూసిన తూర్పు దేశాలలో ఉన్న జ్ఞానులు ఆ నక్షత్ర గమనాన్ని బట్టి ప్రయాణం చేసి యెరూషలేముకు వచ్చి హేరోదు యొద్దకు వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ఆ హేరోదుతో, ఆ రాజుతోనే మాట్లాడగా ఆ హేరోదు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు, కలవరపడిపోయాడు. ఏంటి యూదులకు రాసా? నేనే కదా యూదుల రాజు, నేనే కదా యూదుల రాజును, నేనుండగా మరొక రాజా? నెవర్, అది అసాధ్యం. లేదండి, పుట్టాడు, మేము ఆ నక్షత్రాన్ని చూసాం. అవునా, పుట్టాడా? ఆ నక్షత్రాన్ని మీరు చూసారా? అలా అయితే మీరు వెళ్ళండి, చూడండి, ఆ తర్వాత ఎక్కడున్నాడో ఆ రాజు నాకు చెప్పండి, ఆ తర్వాత నేను కూడా వెళ్ళి అతన్ని పూజించి వస్తాను అనగానే జ్ఞానులు వాడి మాట నమ్మారు, వెళ్ళారు, యేసును చూశారు, ఆయనకు సాగిలపడ్డారు. కానీ అక్కడ దూత అడ్డగించేసింది. మీరు వెళ్ళకండి, మీరు వెళ్ళకండి, హేరోదు దగ్గరికి మీరు వెళ్ళకండి, వాడు మాయగాడు, వాడు వేషధారి, కపటం కలిగిన వాడికి సింహాసనం కావాలి, వాడికి అధికారం కావాలి, వాడి అధికారం కోసం, వాడి సింహాసనం కోసం వాడి కడుపున పుట్టిన బిడ్డలను కట్టుకున్న భార్యనే చంపిన క్రూరుడు వాడు. తెలుసా? హేరోదు, మహాహేరోదు, హేరోదు గ్రేట్. వాడి సింహాసనం కొరకు, వాడు కూర్చున్న ఆ కుర్చీ కొరకు తనకున్నటువంటి భార్యలలో ఒక భార్య కుమారులు కలిసి కుట్ర చేస్తున్నారు అన్న అనుమానముతో భార్యని చూడక భార్యను చంపించేశాడు. పుట్టిన బిడ్డలను కూడా దారుణంగా చంపించి పడేశాడండి వాడు. అంటే వాడికి కట్టుకున్న భార్య కంటే, కన్న పిల్లల కంటే వాడు కూర్చున్న సింహాసనం మీదనే వాడికి మక్కువ ఎక్కువ, ఇష్టం ఎక్కువ. అందుకే అలాంటి క్రూరుడి దగ్గరికి మీరు వెళతారా? నో, వాడు వస్తానన్న భక్తితో కాదు, చంపడం కొరకు. కనుక మీరు వెళ్ళకండి వాడి దగ్గర. కనగానే వాళ్ళు మరొక మార్గంలో వెళ్ళిపోయారు. ఏంటి ఇంకా రావడం లేదు జ్ఞానులు, ఇంకా రావడం లేదు, రోజులు గడిచిపోతున్నాయని అర్థమైపోయింది వాడికి. ఏంటంటే వీళ్ళు నన్ను అపహాస్యం చేశారు, వీళ్ళు నన్ను అవమానపరిచారు, వీళ్ళ దగ్గర రాకుండా వెళ్ళిపోయారు
అని తెలుసుకున్నటువంటి హేరోదు వాళ్ళు ఏ రోజు వచ్చారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతకాలం అయి ఉంటుందని అన్ని లెక్కలు తీశాడు, లెక్కలు కట్టాడు. 2 సంవత్సరాల లోపే కనుక ఇదంతా కూడా ఒక పని చేద్దాం, 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగబిడ్డలను అందరినీ కూడా ఈ బెత్లెహేము పరిసర ప్రాంతాలలో ఉన్న 2 సంవత్సరాల లోపు మగబిడ్డలను ఏ ఒక్కరిని కూడా వదలకండి, అందరిని బయటికి లాగండి, చంపిపడేయండి అనగానే వెళ్ళారు. వెళ్ళి ఇళ్లలోనికి జ్వరబడిపోయి పాలు తాగుతున్న పసిబిడ్డలను కూడా చూడకుండగా, ఆడుకుంటున్న బిడ్డలను కూడా ఆలోచించకుండగా బయటికి లాగే కత్తులతో వారిని చంపి ఆ రోజు పెద్ద కేకలు, అరుపులు, రోదనలతో మిన్నంటిపోయాయి ఆ ప్రాంతాలన్నీ కూడా. ఎందుకు ఇదంతా? 2 సంవత్సరాలలోపు మగపిల్లల్ని చంపితే అందులో యూదులకు రాజుగా పుట్టినవాడు కూడా ఏమైపోతాడు? చంపబడతాడు కదా, చస్తాడు కదా. అంటే ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, చెప్పాను కదా, క్రీస్తు మీద, బైబిల్ మీద, క్రైస్తవ్యం మీద ఏమండి ఈ విధమైనటువంటి దాడులు కానీ కుట్రలు కానీ ఇవి కొత్త కాదు. చరిత్రలో ఆరంభం నుంచి చూస్తున్నాం ఎన్నో. మొత్తానికి యేసు తప్పించబడ్డాడు, ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. వాడు చనిపోయాడు. మరలా యేసు మళ్ళా నజరేతుకు వచ్చాడు. తీసుకొని వచ్చారు మరియా యోసేపులు. ఆయన పెరుగుతున్నాడు, పెద్దవాడయ్యాడు. 30 ఏళ్ళు వచ్చాయి. బయలుదేరాడు సువార్తకు. వెళ్ళిన ఆయన వెంటనే ఆయన నోరు విప్పి మాట్లాడుతున్న మాట, ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అదే కదా ఆయన బోధ. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. పరలోక రాజ్యము సమీపించిందా? అవును. ఏంటి పరలోక రాజ్యం? అదేనండి, ఆయన స్థాపించబోయే రాజ్యం, ఆయన స్థాపించబోయే సంఘం. సంఘ స్థాపన సమీపముగా ఉంది. ఎంతకాలము లేదిక. ఎప్పుడూ దేవుడు కోరుకున్నది, జగత్తుకు ముందు తండ్రి చేసిన ఆ సంకల్పం, ఆ ప్రణాళిక మరికొన్ని రోజుల్లో నెరవేరబోతుంది. అదే యోహాను ప్రకటించాడు, అదే యేసుక్రీస్తుల వారు ప్రకటించారు. అయ్యా, ఈ రాజ్యం ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? ఈ రాజ్యం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఎక్కడి వరకు ఉంటుంది అని అడుగుతున్నారు పాపం అమాయకంగా. అప్పుడు యేసుప్రభువులు చెప్పిన సమాధానం ఏంటి చూస్తారు ఒకసారి. లూకా సువార్త, లూకా వ్రాసిన సువార్త 17వ అధ్యాయం. లూకా వ్రాసిన సువార్త 17వ అధ్యాయంలో ఒకసారి ఆ మాట మనం చూడగలిగితే, లూకా వ్రాసిన సువార్త 17వ అధ్యాయం 20వ వచనం అండి. లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో, అయ్యా దేవుని రాజ్యం అంటున్నావు, పరలోక రాజ్యం అంటున్నావు, ఇంతకీ ఆ పరలోక రాజ్యం, ఆ దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్ప వీలు పడదు. ఏమండి, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా కానీ, ఎవరి మీ ఇల్లు ఎక్కడండి అన్నారనుకోండి, మా ఇల్లు ఇక్కడని, మా ఇల్లు అక్కడని చెప్పడానికి లేదండి, ఎక్కడైనా ఉంటుందని అన్నారనుకోండి, ఎక్కడి నుంచి వచ్చాడండి అని అడుగుతారు. అంతే కదండి. ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడంటే చెప్పాలి కదా అడ్రస్. మరి దేవుని రాజ్యం ఎక్కడ అంటే ఇక్కడని అదిగో అక్కడని చెప్పడానికి వీలు పడదు. నిజమా? అంటే అర్థం ఏంటి? అంతటా ఉంటుందనే కదా అని అర్థం. అంతటా ఉంటుందనే కదా మీనింగ్. అవునండి. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుని రాజ్యం ఎక్కడ లేదు? దేవుని రాజ్యము ఎక్కడ లేదు? దేవుని రాజ్యము లేని చోటెక్కడ? దేవుని రాజ్యము లేని దేశం ఏది? దేవుని రాజ్యము లేని ప్రాంతం ఏది?
ప్రపంచ పటాన్ని మీరు చూడండి. ప్రపంచ పటంలో ఏ దేశంలో క్రైస్తవుడు లేడు, ఏ దేశంలో క్రైస్తవ్యం లేదు. ఎక్కడో ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి పాపం వాళ్ళేదో కష్టంతో వాళ్ళు వేసుకున్న ఒక చిన్ని మందిరాన్ని పడగొట్టేసి ఇక్కడ క్రైస్తవ్యాన్ని పడగొట్టేశాం, ఈ ఊర్లో లేకుండా చేసేసాం అని శునకానందాన్ని పొందుతున్నారు మీరు. ఎక్కడో ఒక జిల్లాలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక చిన్ని గుడిసెలో లేకపోతే చిన్ని మందిరాన్ని మీరు పడగొట్టి ధ్వంసం చేసి ఏదో భూమి మీద క్రైస్తవ్యాన్నే లేకుండా చేశామని మాట్లాడుతున్న మిమ్మల్ని ఏమనుకుంటారు? అజ్ఞానులు అనుకుంటారు. ఎందుకు? నీకు క్రీస్తు రాజ్యం యొక్క అవధులు నీకు తెలియదు, క్రీస్తు రాజ్యం యొక్క పరిమితి నీకు తెలియదు. ఎక్కడ క్రీస్తు రాజ్యం ఎంతవరకు వ్యాపించింది, ఎంతవరకు విస్తరించింది? ఒకసారి ఇది ఈ రోజు మనం చూస్తున్నాం కదా, ఈ రోజు ఇంతగా క్రీస్తు రాజ్యం వ్యాపిస్తుందని, విస్తరిస్తుందని యేసుక్రీస్తుల వారు ఆయన బ్రతుకుండగా చెప్పిన మాట. ఇదిగో అక్కడ ఇక్కడ అనే ఉండదు అన్నాడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళుతున్నప్పుడు ఒక 12 మంది అపోస్తలులు, ఆ 12 మంది మీద పెట్టిన బాధ్యత, 12 మందికి అప్పగించిన బాధ్యత, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, మీరు సర్వలోకానికి. ప్రియులారా, ప్రపంచవ్యాప్తంగా సువార్త వెళ్ళింది. సువార్త వెళ్ళిన ప్రతి చోట క్రీస్తు రాజ్యాలు లేదా సంఘాలు ఏర్పడ్డాయి. అయితే ఇది మొట్టమొదట ఎక్కడ ఆరంభమైంది, ఎలా విస్తరించింది అన్న ఆ ఒక్క విషయాన్ని మీకు ఈరోజు చూపించి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం యేసు ప్రభుల వారు పరలోకానికి ఆరోహణమై వెళుతున్న సమయం, ఆయన లేచిన తర్వాత 40 దినాల పాటు తను ప్రత్యక్షపరుచుకున్నాడు కదా, తానే క్రీస్తును అని అనేక రుజువులు వారికి చూపించాడు కదా, కనపరుచుకున్నాడు కదా యేసు ప్రభుల వారు. ఆ తదనంతరం ఆయన పరలోకానికి వెళుతున్న సమయంలో అప్పుడు ఆయన మాట్లాడుతున్న చివరి మాటలు మొదటి అధ్యాయంలో మనం చదువుకుంటాం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తుంటాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను మొదటగా మీరు యెరూషలేములోనే. చూడండి ఎంత చక్కగా జరిగిందో, ఎంత చక్కగా నెరవేరిందో మీరు అప్పటికి ఇంకా ప్రాలుగానే కరెక్ట్గా అలానే విస్తరించిందండి, అలానే విస్తరించింది, వ్యాపించింది అన్న సంగతి ఇప్పుడు మీరు తర్వాత ముందుకు వెళ్తే మీకే అర్థమవుతుంది. మొదట ఏమన్నాడు? మీరు యెరూషలేములోను అన్నాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి, నిజంగా మొట్టమొదట సంఘం, మొట్టమొదట రాజ్య స్థాపన ఎక్కడండి ఆరంభమైంది? యెరూషలేము. పెంతెకొస్తు పండుగ, వేల మంది వచ్చారు, అందులో 3,000 మంది అంగీకారు. ఆ 3,000 మంది బాప్తిస్మం పొందారు. ఆ 3,000 మందితో ఆరంభమైంది సంఘం, ఆరంభమైంది క్రీస్తు రాజ్యం. అలా 3,000 మందితో యెరూషలేములో ప్రారంభమైనటువంటి ఆయన రాజ్యం అక్కడే ఆగిపోయిందా? అక్కడే ఉండిపోయిందా? లేదు. మీరు యెరూషలేములోను నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? యూదయ సమరయ అన్నాడు. చూడండి, నెక్స్ట్ రెండవదిగా యూదయ సమరయ. మీరు 2వ అధ్యాయములో సంఘం ప్రారంభమైంది యెరూషలేములో. చూడండి, 2వ యెరూషలేములో సంఘం ప్రారంభమైతే 2, 3, 4, 5, 6, 7 అధ్యాయాల వరకు అంతా కూడా యెరూషలేములో సంఘములో జరిగినటువంటి సంఘటనలు మనం చదువుకుంటాం. అపోస్తుల కార్యముల్లో మొదటి 7 అధ్యాయాలు కూడా యెరూషలేము సంఘములో జరిగిన కార్యక్రమం, యెరూషలేము సంఘాన్ని గురించి మనం చదువుకుంటాం 7 అధ్యాయాలలో. ఇక 8వ అధ్యాయానికి వచ్చేటప్పటికి వచ్చిన వారికి హింస, అపోస్తలు తప్ప విశ్వసించిన వారందరూ కూడా యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి అంటాడు 8వ అధ్యాయానికి వచ్చేటప్పటికి. చూద్దాం ఒక్కసారి 8వ అధ్యాయం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయానికి మనం వచ్చేటప్పటికి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాం. మొదటి వచనం, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. ఎందుకు యూదయ సమరయ దేశములకు చెదిరిపోతున్నారో తెలుసా?
యేసుప్రభు ఏమన్నాడు? యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను అన్నాడు. కనుక ఆయన రాజ్యం ఒక్క యెరూషలేములోనే ఉండాలని కాదు. యెరూషలేములో ఆరంభమై యూదయ ప్రాంతం, యూదయ ప్రాంతముతో పాటు సమరయ ప్రాంతం, అంతటా కూడా సంఘాలు, అంతటా రాజ్యం విస్తరించాలి. ఆ తర్వాత ఏమన్నాడు? మళ్ళీ 8వ వచనంలో, అపోస్తలుల గ్రంథం 1:8 వచనంలో, యూదయ సమరయ దేశములందును, తర్వాత దేశమంతటను భూదిగంతముల వరకు అన్నాడు. ఆ తర్వాత ఎక్కడి వరకు వెళ్ళాలట? భూదిగంతముల వరకు వెళ్ళాలి. మీరు 13వ అధ్యాయం నుంచి మీరు చూడండి, అంటే 8 నుంచి 12 వరకు యూదయ సమరయ ఆ ప్రాంతాలకు వెళితే సువార్త 13వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది. ఎక్కడికి? భూదిగంతముల వరకు. మీరు 13 నుంచి 28వ అధ్యాయం వరకు మీరు చూస్తే, ఆ 13 నుంచి 28 అధ్యాయాలలో జరిగినది ఏంటయ్యా చరిత్ర ఒక్క మాటలో అంటే, అపోస్తులైన పౌలు గారు 13వ అధ్యాయంలో బయలుదేరతాడు ఇక సువార్త కొరకు. మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం, మూడో ప్రయాణం, ఆ తర్వాత రోమా ప్రయాణం. రోమా ఎండ్ పాయింట్ అది. అంటే ఆ రోజు ప్రపంచానికి రాజధాని ఏంటి? రోమా. రోమా సామ్రాజ్యం వెళుతుంది. ఆ రోమా సామ్రాజ్యానికి క్యాపిటల్ ఏంటంటే రోమ్. గనక మొత్తానికి రాజధానికి చేరుకుంది సంఘం. సువార్త అంటే ఒక్క విషయం, యేసు ప్రభు చెప్పినట్లు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును మీరు నాకు సాక్షులు అన్నాడు. కనుక అంటే యేసుక్రీస్తుల వారు ద్వారా, ఆయనను బట్టి ప్రారంభమైన ఆయన రాజ్యం, ఆయన సంఘం యెరూషలేముతో మొదలై ఈ రోజుకు వచ్చేటప్పటికీ ప్రపంచములో ఆరిన నేల అంతటికి విస్తరించిందా? మనుషుల నివాసం ఉంటున్న ప్రతి చోట యేసును గూర్చిన మాట, యేసును గూర్చిన పాట, యేసు నామ స్మరణతో ప్రపంచం మారుమోగిపోతుంది. ప్రపంచంలో ఎవరి నామమయ్యా కీర్తింపబడుతుంది? ప్రపంచంలో ఎవరి నామ స్మరణయ్యా ప్రతి క్షణం జరుగుతుంది? ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఎవరినయ్యా స్మరించుకుంటుంది ఈ ప్రపంచం అంటే? యేసును. ఏంటి ఇంతగా విస్తరించిందా? ఇంతగా వ్యాపించిందా? ఆ చోట, ఈ చోట, అక్కడ, ఇక్కడ అన్న తారతమ్యం లేకుండా ప్రపంచంలో అన్ని ప్రాంతాలకు విస్తరించిన, వ్యాపించిన సామ్రాజ్యం అది క్రీస్తు సామ్రాజ్యం. ఎంత గొప్పదైన ఈ సామ్రాజ్యాన్ని నువ్వు అంతం చేయటమా ఏంటి? నాశనం చేసేస్తావా? లేకుండా చేసేస్తావా? నీలాగనే చరిత్రలో చాలామంది లేచారు. నీకంటే ఎన్నో విషయాలలో ఎన్నో రెట్లు గొప్పవాళ్ళు. అధికారంలో కానీ, డబ్బులో కానీ, జ్ఞానంలో కానీ ఎంతోమంది ఉవ్వెత్తున యేసుకు, ఆయన మాటలకు, ఆయన రాజ్యానికి వ్యతిరేకంగా లేచి చివరికి వాళ్ళు ఏమైపోయారో నీకు తెలిస్తే మరొక్కసారి నువ్వు ఆ మాట అనడానికి గసగస వణుకుతావు. అది నీకు తెలియక ఏదో మాట్లాడేస్తున్నావు. నిజమా? నిజం. ఎంతమంది ఎలా క్రీస్తు రాజ్యానికి అడ్డుగా వచ్చి క్రీస్తు సామ్రాజ్యాన్ని అంతం చేస్తామని ప్రగల్భాలు పలికి ఎలా అంతమైపోయారో, ఎలా నాశనం అయిపోయారో ఇటు బైబిల్లో నుంచి, ఇటు చరిత్రలో నుంచి రేపు మీ ముందు పెడతాను.